నవమాసాలు కడుపున మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు నేటి తరం పిల్లలు ఇచ్చే బహుమతి ఏంటో మీరే కళ్ళారా చూడండి. వృద్ధాప్యంలో ఇంట్లో నుంచి గెంటివేసిన వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడండి. హైదరాబాద్ ఖైరతాబాద్లో చోటు చేసుకున్న సంఘటన. మెట్రో స్టేషన్ కింద సుమారు 89 సంవత్సరాల వృద్ధుడు కూడు గూడు లేక ఎన్ని రోజుల నుంచో పడి ఉండడం చూసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ జాయింట్ సెక్రటరీ వి పురుషోత్తం రెడ్డి చెల్లించిపోయారు. వెంటనే పోలీసులకు అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్లో పెద్దాయనని ఎక్కించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఒక అంశం పైన నేను నా భావాలను తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న నేటి తరంలో మానవత్వం అనేది అందరూ మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. కష్టపడి శ్రమటోర్చి తమ రక్తాన్ని చిందించి మరీ పిల్లల్ని పెంచుతారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళని యుక్త వయసులో నుంచి పెద్దగైనాక వారి పిల్లలు ఆ ముసలి పేరెంట్స్ని వదిలేయడం జరుగుతుంది వీధుల్లో. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కానీ వాళ్ళ యొక్క పోషణకు కానీ వాళ్ళు చూసుకోకుండా రోడ్ల మీద వదిలేస్తున్నారు. కొంతమంది అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా వదిలేసి వస్తున్నారు. ప్రభుత్వము ఈ అంశాల మీద వీరికి అవగాహన కలిగించి వారికి ఉన్న హక్కులు, అంటే ఈ వృద్ధుల సంరక్షణ చట్టం గురించిన హక్కులు వాళ్ళకి తెలిసేలాగా అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ని పిల్లలు ఎలా చూసుకోవాలని పిల్లలకు కూడా, అంటే లైక్ ప్రతి చోట అవేర్నెస్ క్యాంప్స్లు నిర్వహించాలి. ఇప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ఉంది, వారు చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా కానీ అవిటి వాళ్ళని కానీ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో వదిలేస్తున్నారు అనేది మీరు సమాజంలో చూస్తున్నారు. డబ్బులు కానీ పేదవాళ్ళ పరిస్థితి, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వం ఇంకా కొంచెం కఠినతరం చేసి వాళ్ళని రక్షిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మానవ హక్కుల కమిషన్ కూడా చాలా బాగా పనిచేయాలని, ఇంకా వాళ్ళందరికీ అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాం. ఒక మహిళగా నేను గమనిస్తుంటాను, ఈ ఫుట్పాత్ల మీద కానీ డివైడర్ల మీద కానీ రోడ్డు సైడ్స్లో చాలామంది చాలా నిస్సహాయ స్థితిలో ఫుడ్ లేకుండా, మంచి సరైన బట్టలు లేకుండా అనేక మంది నివసిస్తుంటారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళకి వర్షం వస్తే, ఎండాకాలంలో ఎండలు వస్తే అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వీటికి సంబంధించి మన ప్రభుత్వం వాళ్ళని సంరక్షించేందుకు కొన్ని హోమ్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.